విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులందరికీ కూడా ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే పట్టుదల ఉంటే మనం ఏదైనా సాధించగలం అనే విషయాన్ని నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్పాలనుకుంటున్నాను. ఒక పక్షి సముద్రం ఒడ్డున గుడ్లు పెడుతూ ఉంటుంది. అయితే ఆ సముద్రం అల్ల తాకిడికి ఆ గుడ్లన్నీ లోపలికి వెళ్ళిపోతుంటాయి. అప్పుడు ఆ పక్షి అంటుంది, ఏంది సముద్రం, నా గుడ్లను ఎలా తీసుకెళ్తావు నువ్వు? నేను ఎంత కష్టపడి పెట్టుకుంటే తీసుకెళ్తావు అని చెప్పిద్ది. అప్పుడు అది అక్కడున్న ఇసుకలో తన శరీరాన్ని అంతా స్ప్రెడ్ చేసుకొని ఆ ఇసుకని సముద్రం మీద చిమ్మేస్తుంటుంది. అక్కడున్న కొన్ని పక్షులు చూసి, దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా, ఇలా చేస్తుంది, అంత పెద్ద సముద్రంతో ఇది ఎలా గెలవగలదా అని ఎగతాళి చేస్తాయి. తను ఏం అలా పట్టించుకోకుండా ఇంకొన్ని పక్షుల సహాయంతో అలానే చేస్తూ ఉంటాయి. అయితే పక్షుల రాజు గరుత్మంతుడు కదా, ఆయన అక్కడికి వస్తాడు. నా పక్షి జాతి కష్టాల్లో ఉంటే నేను ఎలా సుఖంగా ఉండగలను అని చెప్పి అక్కడికి వచ్చి అలానే చేస్తుంది. అప్పుడు సముద్రంలో ఉన్న మహావిష్ణువు వచ్చి, ఏమైంది గరుత్మంత, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడిగితే, స్వామి, నా పక్షి జాతి కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఎలా ఇక్కడ మీతో ఉండగలను, అందుకే ఇక్కడ ఇలా ఉన్నానంటే అప్పుడు గరుత్మంతుడు మహావిష్ణువు చెప్తాడు, స్వామి మీరు ఎలా ఇటు పరిష్కారం చేయాలని చెప్తాడు. అప్పుడు మహావిష్ణువు సముద్రుని పిలిచి, వీరు ఇక్కడే గుడ్లు పెట్టుకుంటారు, మీరు ఏం చేయొద్దు వాటిని అని చెప్తాడు. అప్పుడు సముద్రుడు పక్షులు అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోతాడు. మరి అంత చిన్న పక్షి అంత చేసినప్పుడు మనం ఎందుకు ఏం చేయలేము చెప్పండి? ఇంత చిన్న పక్షి అంత చేసినప్పుడు మనం ఎందుకు ఏం చేయలేము? ఆన్సర్ లేదా? చెప్పండి. కొంతమంది అనుకోవచ్చు, మేము పేద కుటుంబంలో పుట్టాము, మేమేం సాధించలేమని. కానీ అంబేద్కర్ గారు పుట్టింది పేద కుటుంబంలోనే. ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు?